వ్యాపారి టూల్ అనేది స్టార్ట్ చేసావు కదా. హ్మ్. ఆ వ్యాపారి టూల్ అంటే ఏంది? అది వ్యాపారియా, వ్యాపారియా? కొంచెం స్పెల్ చెప్పు కరెక్ట్గా. యాక్చువల్‌గా వ్యాపారి అంటే వాట్సాప్‌ని మన వ్యాపారానికి సింక్ చేసి మన గ్రోత్‌ని పెంచుకోవడమే వ్యాపారి. సో, అది వ్యాపారి కాదు, వాపారి. WAPARI వ్యాపారి. వాపారి. ఓకే. వాట్సాప్ని బిజినెస్ని కలపడం. హ్మ్. ఇప్పుడు వాట్సాప్ అంటే నాకు తెలిసి మెసేజ్లు, అవును. ఫొటోస్, వీడియోస్ పంపించుకుంటాము, డాక్యుమెంట్స్ పెడతాము, లేదా కాల్స్ వెళ్తున్నాయి. నాకు తెలిసి ఏదో కొంచెం క్యాటలాగ్స్ ఏవో పెట్టొచ్చు, ఆ! అంతవరకు తెలుసు. దానివల్ల బిజినెస్ అనేది ఎలా నాకు అర్థం కాల. ఆ! ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లోనే 2 వేరు వేరు టూల్స్ ఉన్నాయి. వాట్సాప్ ఇండిఫైన్డ్ మామూలుగానే డిఫాల్ట్‌గానే 2 రకాల యాప్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్ రెగ్యులర్ ఒకటి, వాట్సాప్ బిజినెస్ ఒకటి. వాట్సాప్ రెగ్యులర్ అందరికీ తెలుసు. ఫస్ట్ నుంచి అందరూ వాడుతుంది వాట్సాప్ రెగ్యులరే. బిజినెస్ అనేది కొంతమంది మాత్రమే బిజినెస్ పీపుల్ వాడుతున్నారు. ఈ 2 కాకుండా అంటే మీరన్నది క్యాట్లాగ్ అన్నారు కదా! అది బిజినెస్‌లో యాడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ రెగ్యులర్‌లో కాల్ చేసుకోవచ్చు. బిజినెస్‌కి వచ్చేసి అడిషనల్‌గా మన ప్రొడక్ట్స్‌ని కూడా లిస్ట్ చేసుకోవచ్చు. అంతవరకే ఫీచర్స్ ఉన్నాయి. ఈ 2 కాకుండా ఏపీఐ అని ఇంకొకటి ఉంది. ఓకే. ఈ వాట్సాప్ ఏపీఐ ప్లాట్ఫామ్‌నే మనం ఇస్తున్నాం. ఇది క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే మనం ఎప్పుడైతే మా ఎవరైనా కస్టమరు మనకి మెసేజ్ చేసినా లేదా మనం ఫేస్బుక్ యాడ్స్ లాంటివి ఇచ్చినప్పుడు క్లిక్ చేశారనుకోండి మెసేజ్ వస్తుంది కదా. ఏ టైంలో 24/7 వర్క్ చేస్తుంది ఈ ప్లాట్ఫామ్. ఏ టైంలో వాళ్ళు మనకి మెసేజ్ చేసినా ఆటోమేటిక్గా రిప్లై ఇస్తుంది, వాళ్ళతో మాట్లాడుతుంది, అట్లాగే వాళ్ళు అడిగిన ప్రొడక్ట్స్ సజెస్ట్ చేస్తుంది, అవసరమైతే అక్కడే పేమెంట్ కూడా చేసేస్తుంది, ఆర్డర్ కన్ఫర్మ్ చేసేస్తుంది. సో ఇవన్నీ చేసేది ఏపీఐ టూల్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే చాలా మనం కార్పొరేట్ కంపెనీస్ చూస్తాం, ఆటోమేటిక్గా రిప్లైస్ వస్తుంటాయి. మన కోవిడ్ టైంలో కొన్ని యాప్స్ కూడా వచ్చాయి. ఒక చిన్న మెసేజ్ పెడితే మొత్తం డీటెయిల్స్ రావడం, దీన్ని ఏపీఐ అంటాం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే కార్పొరేట్ వరకు ఉన్న ఈ టూల్ని ఇప్పుడు మనకు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రతి చిన్న వ్యాపారి కూడా వాట్సాప్ ఏపీఐ వాడచ్చు. అదే వ్యాపారి. వాట్సాప్ ప్లస్ వ్యాపారి వ్యాపారి. అంటే ఒక ఏఐ లాగా. ఏఐ అనలేము, కానీ ఏఐ కంటే ఏం తక్కువేం కాదు. ఇది ఎట్లా అంటే మిమ్మల్ని క్లోన్ చేస్తుంది. అంటే ఎవరైతే వ్యాపారి ఉన్నారో అతని నాలెడ్జ్ మొత్తాన్ని వాట్సాప్లో మనం ఇంక్లూడ్ చేస్తాము. ఎవరైతే కస్టమర్ వచ్చారో మనకులాగే రిప్లై చేస్తుంది, వాళ్ళ పేరుతో వాళ్ళని పలకరిస్తుంది, వాళ్ళు అడిగిన ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తుంది. మీరు ఎలా అయితే సజెస్ట్ చేస్తారో అట్లాగే మీ మంచి ప్రోడక్ట్ ఏదైతే ఉందో బాగా పాపులర్ ప్రోడక్ట్ కానీ లేదా అతనికి అవసరమైన ప్రోడక్ట్ మీ దగ్గర ఏముందో ఇవన్నీ ఇంటరాక్ట్ చేస్తూ వాళ్ళకి ప్రోడక్ట్ సజెషన్ కూడా ఇస్తుంది. ఓకే. ఇప్పుడు ఒకవేళ నాకు ఒక బిజినెస్ ఉంది, నేను ఈ టూల్ వాడాలనుకుంటున్నా. అప్పుడు నేనేమన్నా ఇంకొక మీ దగ్గర నుంచి పర్చేజ్ చేశాను అనుకోండి, మీరు నాకు ఏమి యూజర్ నేమ్ పాస్వర్డ్తో పాటు యాప్ సజెస్ట్ చేస్తారా? నా వాట్సాపే పని చేస్తా? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు వాట్సాప్ ఏపీ అనేది ఎలా ఉంటుందంటే 24/7 పనిచేసే ఒక సాఫ్ట్వేర్. ఇప్పుడు మన ఫోన్లో ఇది ఉందనుకోండి, ఎప్పుడైనా మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే వాట్సాప్ పని చేస్తుందా? చేయదు కదా. నాకు ఇన్ఫర్మేషన్ కాదు, బట్ ఎవరైనా పంపొచ్చు. పంపించవచ్చు. కానీ ఇప్పుడు ఏపీఐ ఎట్లా ఉంటుందంటే 24/7 ఎప్పుడైనా కస్టమర్ మెసేజ్ మీకు పంపినివ్వండి, వితిన్ 3 to 5 సెకండ్స్లో రిప్లై ఇస్తుంది. ఓకే, అదే ఇచ్చేస్తుంది. అదే ఆటోమేటిక్గా రిప్లై ఇస్తుంది. నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయినా అసలు మీ మొబైల్తో సంబంధం లేదు. ఇది క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ కాబట్టి అసలు మొబైల్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఒక సింగిల్ నెంబర్ తోటి ఏపీఐ రిజిస్టర్ చేసుకుంటాం మెటా ఫేస్బుక్ ద్వారా. సో ఆ నెంబరు మన ఏపీఐలో ఉంది కాబట్టి ఆ నెంబర్కి ఏ మెసేజ్లు వచ్చినా ఆటోమేటిక్గా రిప్లై ఇస్తుంది. మీ ప్రొడక్ట్స్ కూడా అందులోనే పెట్టుకుంటాం. ఓకే. అంటే మీరు ఇచ్చే ఒక ఏపీఐ, దాంట్లో మేము లాగిన్ అయ్యి మా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అది మేము పెట్టుకోవాలా, మీరే సర్వీస్ ఇస్తారా? అది కూడా మేము ఈ ఏపీఐ రిజిస్టర్ ఎట్లా చేసుకోవాలి వరకు సపోర్ట్ చేస్తాము. అట్లాగే ఈ ప్రోడక్ట్ లిస్టింగ్ ఎట్లా చేసుకోవాలి, నెక్స్ట్ ఏఐ బాట్స్ ఉంటాయి, ఏఐ సపోర్టెడ్ బాట్స్, ఈ బాట్స్ ఎట్లా తయారు చేసుకోవాలి, కస్టమర్ని ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, ఇవన్నీ మీకంటే ఇంకెవరికి బాగా తెలియదు. సో మీకే మేము అవన్నీ ఎలా చేయాలో ట్రైనింగ్ ఇస్తాం. ఓకే. సో ఎవరైనా చేయొచ్చు. అప్పుడు అమౌంట్ అవన్నీ ఎలా ఉంటుంది, దీని యొక్క పర్చేజ్ కాస్ట్ ఎలా ఉంటుంది?
కట్ చేసుకోవాల్సి అంటే క్లియర్గా చెప్పాలంటే ఆ, ఈ సర్వీసెస్ అన్ని మీరు చేయాలంటే ఖచ్చితంగా కనీసం ఆ, ఒక డిగ్రీ చదువుకున్న ఎంప్లాయీని పెట్టుకోవాలి. ఎంప్లాయ్ అంటే కనీసం మినిమంలో మినిమం లీస్ట్ ఎంత రూరల్ ఏరియా కూడా 15,000 లేకుండా ఒక్కరు కూడా రావట్లేదు. అట్లాంటిది మనం వ్యాపారి 24/7 అంటున్నాం. అంటే 2 షిఫ్ట్లు వేసుకోవాలిగా, 12 అవర్స్ షిఫ్ట్ అనుకున్నా కూడా ఇద్దరు పని చేయాలి. ఇద్దరు అంటే దగ్గర దగ్గర 30,000 అవుతుంది. సో ఈ ఖర్చు మొత్తాన్ని మేము తగ్గిస్తూ ప్లాట్ఫామ్ ఇస్తున్నాము, 24/7 వర్క్ చేయిస్తున్నాము. అట్లాగే మన టూల్ ఎప్పటికీ సెలవులు అడగదు, జ్వరము దగ్గు జలుబులు అని సాకులు చెప్పదు. 24/7 ఫస్ట్ మెసేజ్ ఎలా రిప్లై ఇస్తుందో అర్ధరాత్రి 1 గంటకు కూడా అంతే యాక్టివ్గా మెసేజ్ రిప్లై ఇస్తుంది. సో ఈ టూల్ మనము చాలా అందుబాటులోకి తీసుకొస్తున్నాం, అందరూ సపోర్ట్ అయ్యేటట్టు. ఇది 4,999కి మనకు అందుబాటులో ఉంది. అట్లాగే ఇంకా అడిషనల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే పేమెంట్ చేద్దాం అనుకుంటున్నారో, ఇప్పటివరకు లిస్టింగ్ గురించే మాట్లాడుకున్నాం. ఒకవేళ వాట్సాప్లోనే పేమెంట్ అయిపోతే ఓకే. జస్ట్ మీకు ఆర్డర్ వస్తుంది, కొరియర్ చేస్తారు అంతే. ఓకే. సింపుల్గా అయిపోతుంది. పేమెంట్ కూడా ఆటోమేటిక్గా చేయించవచ్చు. ఇది ఈ కామర్స్ ఫీచరు. ఈ ఫీచర్ కావాలంటే ఒక 2,000 ఎక్స్ట్రా అవుతుంది. ఓకే. రైట్. 4,999, 6,999 అవుతుంది. అంటే రూపాయి తక్కువ 7,000, రూపాయి తక్కువ 5,000. ఓకే. ఓకే. ఈ వెబ్సైట్, ఈ యాప్ తోటి ఎవరైనా పర్చేజ్ చేసేసారు, ఈ అమౌంట్ మాకు రాకపోతే అందుకే నేను ఆ చెప్పాను. పరిస్థితి ఏంటి? ఆ సర్వీస్ ఏంటి? అందుకే నేను చెప్పాను, మేము ప్లాట్ఫామ్ మాత్రమే మీకు ఇస్తాం. మీరు మొత్తం వర్క్ చేసుకునేది ప్రతిదీ మీ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. అందులో అకౌంట్స్ కానీ, లేకపోతే అందులో మీరు లింక్ చేసుకునే పేమెంట్ గేట్వే కానీ అన్నీ మీ చేతిలోనే ఉంటాయి. చివరికి వాట్సాప్ నెంబర్ కూడా మీ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. జస్ట్ ఎప్పుడు కావాలనుకున్నా కూడా మీరు జస్ట్ చిన్న బటన్ తోటి వీటినన్నింటినీ హోల్డ్ చేయొచ్చు. సో ప్రతిదీ మీ దగ్గరే ఉంటుంది. మేము జస్ట్ వ్యాపారి అనే ప్లాట్ఫామ్ని మీకు అందిస్తున్నాం అంతే. అంటే ఈ మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వస్తాయి? మనీ రిలేటెడ్ ఇష్యూస్ అంటే పేమెంట్ గేట్వేస్ ఉన్నాయి. మన రేజర్ పే, ఫోన్పే లాంటి పేమెంట్ గేట్వేస్ ఉన్నాయి. సో ఇవి చాలా ట్రస్టెడ్ గేట్వేస్. అంటే ఇప్పుడు ఫోన్పే అంటే నమ్మేస్తాం. అవును. మన ఫోన్పే డబ్బులు పడితే ఓకే, అవును, ఆ ఫెసిలిటీ ఉందా దీంట్లో? డైరెక్ట్ మనం రేజర్ పే, ఫోన్పే గేట్వేస్ వాడుకొని డైరెక్ట్ మీరే రిజిస్టర్ అయ్యి మీరే లాగిన్ అవ్వచ్చు. మేమే చేసి సో అందుకే ఈ సర్వీసెస్ అన్ని క్రిటికల్ కాబట్టి ఈ కామర్స్ అని సపరేట్ సెక్షన్ ఇది. సో దానికి కొంచెం ఎంత కష్టం తగ్గుతుందో ఇనీషియల్లో కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. టోటల్గా మా షాప్లో నేను పనిచేస్తున్నప్పుడు నాలాగా ఇంకొక పర్సన్ ఆన్లైన్లో సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీకు ఒక డిజిటల్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, మిమ్మల్ని పోలిన ఒక డిజిటల్ అసిస్టెంట్. అదే వాట్సాప్ ద్వారా మొత్తం డీటెయిల్స్ అన్ని పంపించి మనీ తీసుకోవడం కానీ ఏదైనా చేసి పెడుతుంది. ఓవరాల్గా ఒక అసిస్టెంట్, సింపుల్గా డిజిటల్ అసిస్టెంట్. సో మీ మాటల్లో ఈ మొత్తం లెంది చెప్పకుండా సింపుల్గా జనాలకు అర్థమయ్యేటట్టు షార్ట్కట్లో చెప్పాల్సి వస్తే జనాలకు అర్థమైతే వ్యాపారి గురించి. రైట్. జనాలకు అర్థమైతే చెప్పాలంటే వ్యాపారి అనేది ప్రతి ఒక్క వ్యాపారికి చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క వ్యాపారికి ఇప్పుడున్న జనరేషన్లో కావాల్సిన ఒక పెద్ద టూల్ నేను ఎందుకంటున్నా అంటే 24/7 మన కోసం వర్క్ చేసి మనలాగా కస్టమర్స్ని రిసీవ్ చేసుకొని ఏ టైంలో అయినా కూడా అందుబాటులో ఉంటూ మనకి అన్ని సేవలు అందించే వ్యాపారి ఉండడం వల్ల మన బిజినెస్ 10x గ్రోత్ ఈజీగా అవుతుంది. సో వీలైనంత కష్టాన్ని తగ్గించుకొని లాభాలను పెంచుకునే మార్గాన్ని ఎంచుకుందాం. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ వ్యాపారి. థ్యాంక్ యూ.